రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సాగు దృష్ట్యా యూరియాను సకాలంలో రైతులందరికీ అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని, ఎవరైనా జిల్లాలో ప్రభుత్వ సబ్సిడీపై సరఫరా చేస్తున్న యూరియా రైతులకు అందకుండా అక్రమ నిల్వ చేసినా, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయించినా, పక్కదారి పట్టించినా, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సాగు దృష్ట్యా యూరియాను సకాలంలో రైతులందరికీ అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని, ఎవరైనా జిల్లాలో ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న యూరియా రైతులకు అందకుండా అక్రమ నిల్వ చేసినా, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయించినా, పక్కదారి పట్టించినా, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ హెచ్చరించారు. ఇప్పటికే నల్గొండ జిల్లాలో సుమారు 10 ఫర్టిలైజర్స్ దుకాణాలలో టాస్క్ ఫోర్స్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, రైతులను మోసం చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న పలువురిపై నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, గుర్రంపూడు పోలీస్ స్టేషన్లో 3 కేసులు, శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో 1 కేసు, మొత్తం 5 కేసులను నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క ఫర్టిలైజర్ షాపుల లైసెన్స్ రద్దు చేయట కొరకు కలెక్టర్ నివేదిక పంపినట్లు వెల్లడించారు. ఎవరైనా యూరియాను అక్రమ నిల్వలు చేసినట్లు, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని, అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు, ఆగ్రోస్ వ్యవసాయ దుకాణాల ద్వారా యూరియాను సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ఫర్టిలైజర్స్ యాజమానులు ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న యూరియా ధరలను, యూరియా స్టాక్ వివరాలను దుకాణం ఎదుట పట్టికలో ప్రదర్శించాలని తెలిపారు. అలాగే యూరియాను కృత్రిమ కొరత సృష్టించకుండా రైతులకు సహకరిస్తూ ఉండాలని సూచించారు.